పిల్లలారా పిలుస్తున్నటువంటి అందరికీ ప్రభునామంలో వందనాలు. గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుతున్నాము. ఇప్పుడు చదువుతున్న భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతున్నాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులను ఎరిగి ఉండగా అంటూ ఇక్కడ దేవుడు కలుగుతున్నటువంటి మాటలు. అడిగితే ఇచ్చే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే వెతికితే దొరికే దేవుడు కూడా మన యేసుక్రీస్తు ప్రభువారు. తత్వానికి తలుపు తీయబడేలా కృపచూపు దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే అడుగు ప్రతివాడునంట పొందునంట ప్రియుల. అది ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ. ఆయన ప్రతిదినము నూతన పరచబడుతుంటారు, నూతనంగా వాత్సల్యత పుడుతూ ఉంటుందంట మన మీద, ఆయన బిడ్డల మీద. ప్రతిదినము నూతన వాత్సల్యత పుడుతూ ఉంటుంది దేవునికి. అడుగు ప్రతివానికి దొరుకుతుంది అని లేఖనం మనకు యేసుక్రీస్తు ప్రభువారే చెప్తూ ఉన్నారు కదా. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తక్కువానికి తీయబడును. చూడండి, మీలో ఏ కుమారుడైనా తమ పిల్లలకు ఏదన్నా అడిగితే దానికి వ్యతిరేకంగా ఏది ఇవ్వడు కదా. రొట్టె అడిగితే వాడికి రాయి ఇవ్వడు కదా తల్లిదండ్రులే. అలాగే చేపను అడిగిన కదా పామును ఇవ్వడు కదా. అలాగే కుడ్డు అడిగితే తేలునివ్వడు కదా అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అంటే ఈ లోకంలో తండ్రి, ఈ లోక సంబంధమైన తండ్రి ఏదడిగినా ఇచ్చేది మంచిదిగానే ఉంటుంది. అలాగే మన పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు కానివ్వండి, లేక పరిశుద్ధాత్మదేవుడే కానివ్వండి, లేదా మన పరమ తండ్రి కానివ్వండి, మన తల్లిదండ్రులను, మనమను, ప్రపంచాన్ని మొత్తాన్ని పుట్టించింది ఆయన. ఆయన అంటున్నాడు, మీ ఈ లోకపు తండ్రి ఏదడిగినా దానికన్నా మంచిదే ఇస్తాడు, కానీ నేను ఇంకా గొప్పగా ఇస్తాను అని దేవుని వాక్యం పిల్లలు. మిమ్మల్ని పుట్టించుకున్నదే నా కోసము, నా పని చేయనికి, నా ఆలోచనలో బ్రతకనికి, అపవాదిగానికి అంకితమైపోయేదానికి కాదు. నా ఆలోచనలో పెరగనికి, నా చిత్తంలో ఎదగనికి, నా పని చేయనికి నేను ఏదో ఒక తల్లి కడుపున నన్ను అందరినీ పుట్టిస్తున్నాను దేవుడు. ఆయన పని ఏంటంటే, ఆయన రాజ్యం ఏంటంటే, ఆయన రాజ్యంలో పాపులు ఉండరు. ఆయన పని ఏంటంటే సత్యమే, యథార్థతనే, నీతే, పవిత్రతే. అంతే ఆయన పని. కానీ ఈ లోకంలో అయితే ఇవన్నీ కూడా మనకు కరువు అయిపోతాయి. అందుకే ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలతో బ్రతకాలి మనిషి. ఆయన ఆలోచనలతో బ్రతకనట్లయితే మనకి ఈ లోక సంబంధమైన అపవాదిగాడు మనల్ని ఏలేస్తాడు. ఈ లోక సంబంధమైన అపవాదిగాడు దేవుని ఆలోచనలతో మనం బ్రతకకుంటే, భయపడకుంటే, లోబడకుంటే, ఆయన గర్తింపుకు లోబడకుంటే ఈ లోక అపవాదిగాడు ప్రేమతో పిలిచి వాని జీవితాన్ని నాశనం చేస్తాడు. ప్రేమగానే పిలుస్తాడు వాడు. రంగురంగుల లోకమంతా చూపిస్తాడు, ప్రతిదీ చూపిస్తాడు. వ్యభిచారం చూపిస్తాడు, దొంగతనం చూపిస్తాడు, అంతా కపటము, మాయము అంతా చూపిస్తే నిన్ను దానిలో బానిస చేస్తాడు. నువ్వు ఏ దాని మీద ఎక్కువ ఆశ కలిగి ఉంటావో ఆ ఆశ కలిగిన ఆ వస్తువే కానీ, అది ఏదన్నా కానీ దానికి నేను బానిసను చేసేసి వదిలేస్తాడు ఎవరు, ఈ అపవాది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు పిల్ల. చెడిపోయిన ప్రతి మనిషిని ఆయన బాగు చేసుకునేదానికే వచ్చినాడు. అందుకే నేను ఆ నీతిమంతుల కైతే నేను అస్సలు రాలేదు, నేను వచ్చిందే పాపుల కోసం అంటున్న దేవుడు. ఆయన ఆలోచన విధానము గుర్తు చేసుకోవాలి. ఆయన చిత్తం ఏందో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ చిత్తము, ఆయన ఆలోచన విధానము ఈ మన ప్రవక్తలలో పెట్టినాడు దేవుడు. అలాగే మన పితరులలో పెట్టినాడు, మహాభక్తులలో పెట్టినాడు, భక్తురాళ్ళలో పెట్టినాడు. ఈవెన్ని సార్లు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితమే ఒక గొప్ప మాదిరిగా, అందరికీ మాదిరిగా ఆయన పెట్టాడు. కనుక ఆయన ఆలోచనలో మనము బ్రతికితే మనకు మంచిది ప్రియుల. చూడండి, కీర్తన గ్రంథం 130వ అధ్యాయము
మాట చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నామండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. యేసు ప్రభు వారి దగ్గరంట సంపూర్ణ విమోచన దొరుకునంట, ఆయన యొద్ద ఇంకా కృప దొరుకునంట. ఆయన మీద ఆశ పెట్టుకోవాలంట. తల్లిదండ్రుల మీద కాదు, అన్నాజల్లుల అక్కరములు వీళ్ళ మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది. సృష్టికర్త అయిన దేవుని మీద ఆశ పెట్టుకోమని భక్తులు మనకు ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఇశ్రాయేలు పిల్లలారా యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది, సంపూర్ణ జ్ఞానం దొరుకుతుంది అని భక్తులు మనకు తెలియపరుస్తున్నారు. ప్రియులారా, అలాగే కింది మాట కూడా, ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. మన పాపపు ఆలోచనలు కానీ, ప్రవర్తన కానీ, చూపు కానీ, నడవడికి కానీ ఏదైనా మనము పాపపు స్వభావంతోనే కలిగి ఉంటాం. ఎవరు? మనుషులు అందరూ కూడా విశ్వాసులు అందరూ కూడా ప్రియుల. కానీ ప్రతిరోజు వాక్యంతో మనం కట్టబడుతూ సిద్ధపడుతూ ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని మన పాపాలు చేసినప్పుడు వాక్యం గుర్తు చేసుకోవాలా, దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. మనం బ్రతుకంతా కంట్రోల్ చేసుకుంటూనే ఉండాలి. బీపీ షుగర్ వచ్చిన వాళ్ళు టాబ్లెట్ వేసుకోకుంటే ఏమవుతుంది అంతే, కొన్ని దినాలకి ఆపేస్తే కనుక వారు అనారోగ్యత పడి మనుషులు పోతారు. కంట్రోల్ చేయాలంటే టాబ్లెట్ వేసుకోవాలి. మనం కూడా ఈ లోకంలో కంట్రోల్ చేయబడాలంటే పాపంలో కానీ ఈ లోక సంబంధమైన నాదులతో, అధికారులతో, ఆకాశమందరి శక్తులతో అంత నుండి బయటపడాలంటే వాక్యమే మనకు దిక్కు. ఆ వాక్యమైన మాట ప్రకారం మనము బ్రతకాలి. ప్రతి చిన్న అబద్ధం ఆడకూడదు అన్నప్పుడు, ఆడేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు అప్పుడు దేవుని వాక్యం గుర్తు చేసుకొని ప్రభువా క్షమించు అన్నారు. ఇంకా మీదట అబద్ధం ఆడకుండా ఉండేదానికి జ్ఞానం ప్రభువా, అట్టి ఆలోచన విధానం నా యొక్క హృదయంలో పెట్టుకోవా, లేక ఒకరి గురించి చెడు ఆలోచనలు, చెడు తలపోసిన ప్రభావ ఏంటి ఇంత దిక్కుమాలిన ఆలోచనలు వస్తున్నాయి ప్రభావ, వీటి నుండి తీసే ప్రభావ, మీ ఆలోచన విధానం ఇవ్వండి ప్రభావ. అలా మనం సరిచేయబడాలంటే, దిద్దబడాలంటే, ఆ పాపమును అంటించుకోకుండా బ్రతకాలంటే ఆయన వాక్యంతో మనము టాబ్లెట్ వేసుకున్నట్టు, పేషెంట్ వేసుకున్నట్లు మనము వాక్యం అనే టాబ్లెట్ మనం వేసుకోవాలి. లేకుంటే పాపానికి అంకితం అయిపోతాం. ఏ విషయంలో ప్రతి ఒక్కరు విశ్వాసులు కానీ, సేవకులు కానీ అందరూ కూడా ఈ వాక్యంతో ప్రతిరోజు కట్టబడుతూ, దిద్దబడుతూ, నేర్చుకుంటూ, బ్రతుకులు మార్చుకుంటూ వెళ్తున్నారే. ఏడ మనం వాక్యమును బ్రేక్ చేసినా కూడా పాపంలో పడిపోతాం, పాపము ఏలేస్తుంది. సో 4వ వచనం కూడా ఒక మాట చదువుకున్నాము. అదే కీర్తన 130వ అధ్యాయం 4వ వచనం మాట చదువుకున్నాము. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. భక్తులు తెలియపరుస్తున్నాడు పిల్లరా, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ యొద్ద ఏం దొరుకుతుందంటే ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. మన పాపాలు క్షమాపణ దొరుకుతుంది. ఏ విషయంలోనైనా సరే పాపమే. ఇప్పుడు అవ్వాదములు ఏం చేసినారు? నాయన ఆ చెట్టు ఫలం తినొద్దన్నారు, తిన్నారు. ఆయన మాట వినకపోవడమే పాపం అని బైబిల్ చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట. అంతే. పెద్దలైనా, తల్లిదండ్రులైనా, లేక గురువులు కానీ ఒక చిన్న మాట చెప్తారు, అల్లరి చేయొద్దు అంటారు. మళ్ళీ అల్లరి చేస్తుంటే అది అంతే. ఆయన మాట అతిక్రమించే ఏమవుతుంది? విమానం మొత్తం మోగుతుంది. టీచరు మన తల్లిదండ్రులు మరి ముందు పెట్టుకోడు. అల్లరి చేసినట్టే ఈ మీద ఒకటిచ్చాడు. భయం ఉన్నాడు, మళ్ళీ అల్లరి చేయకుండా భయం కొడతాడు. నేను తప్పు చేస్తే ఆయన మాట చెప్పినా కూడా తప్పు చేస్తే ఆయన కొడతాడు బెత్తంతో అని పిల్లలు ఉంటాము. మనము కూడా అంతే. దేవుని విషయంలో ఆయన మాటలు ఉన్నాయి,
చాలా మాటలు ఉన్నాయి. ఇంచుమించుగా మంచి మాటలన్నీ కూడా 618-15 వాక్యాలు ఉన్నాయి, అనగా ఆజ్ఞలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని చేయకూడదని ఉన్నాయి, కొన్ని చేయాలి, ఈ రూల్స్ చేయాలి అని ఉన్నాయి. ఈ చేయకూడనివి కొన్ని, చేయాల్సినవి కొన్ని. మొత్తానికి రూల్స్ మంచిగా ఉంటాయి. దేవుని రూల్స్, దేవుని ఆజ్ఞ, దేవుని నియమము, కట్టడ, విధి కరెక్ట్గా ఉంటుంది పిల్లలు. అది వింటే మనం బాగుపడతాం. వినకపోతే అపవాది గానికి దగ్గరికి పోయి మన జీవితాలు నాశనం అవుతాయి. అందుకే భక్తుడు చెప్తున్నాడు, ఆయన దగ్గర భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉన్నట్లు మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన యొద్ద మనకు క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ దొరికిన తర్వాత ఇంకా మనము మళ్ళీ పాపం చేయకూడదు. ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు క్షమించినాడు. ఆయన నిన్ను కాపాడాను, రక్షించినానమ్మా, వాళ్ళ నుండి నేను కూడా నీ మీద శిక్ష వేయగలిగే అధికారం ఉన్నప్పటికీ నేను నిన్ను ఏమనను, నేను కూడా రాయి వేయను, నీవు సమాధానం గలదానిపై వెళ్ళు, ఇంకా మీదట నీవు పాపము చేయపన్నాడు. ఆజ్ఞ ఇచ్చినాడు. పాపము చేయకమ్మన్నాడు. అంటే ఆ పడుపు చేయక మానుకొని చెప్పినాడు. నింది మళ్ళీ తర్వాత ఆయన పాదాల మీద పడి ఆమె బ్రతుకు మార్చిన దేవుని దగ్గరకు వెళ్ళి ఒక విలువైన అత్తరు, జటామాంస అత్తరు తీసుకొని పోయి పాదాల మీద వేసి పగలగొట్టి విలువైన పరిమళ సువాసన కలిగిన అత్తరు పాదాల మీద వేసి వెంట్రుకలతో తుడిసి కన్నీళ్లతో కడిగి కృతజ్ఞతగా చాలా ఆరాధన చేసింది యేసుక్రీస్తు ప్రభువుకి. ఎందుకు చేసింది? ఆ యొక్క సర్దికలు కానీ, శాస్త్రులు కానీ, పరిశీలు కానీ వీరు తరుగుతూ వచ్చినారని కాపాడినాడనే కాదు కాదు కాపాడినాడని కాదు, కానీ కాపాడిన మాట వాస్తవమే, కానీ నా బ్రతుకును మార్చేశాడు దేవుడు. ఈ పాపపు స్వభావ ఆలోచనలు పూర్తిగా ఆపేసినాడు నా తండ్రి, నా సృష్టికర్త, నా తండ్రి, పరమ తండ్రి అని ఆయనకు చక్కని ఆరాధన చేస్తుంది. అలాగే నీవు నేను అందరం కూడా చక్కని ఆరాధన చేసే పిల్లలంగా ఉండాలి. ఏంటి ఆరాధన అంటే ఆయన మాట వినటమే. ఇప్పుడు ఆమె వినింది, దేవునికి ఆరాధన చేసింది. ఇంకా పాపం చేయకమంటే ఇంకా చేయకుండా ఆగే ఆయన పాదాల చెంతకు చేరి ఆయనను ఆరాధించింది. విన్న తర్వాతనే ఆరాధించింది. వినకున్నట్లయితే అసలు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకే ఆమె మళ్ళీ కనపడదు. బ్రతుకు మార్చుకొని వచ్చి ఆరాధన చేసి కృతజ్ఞతను తెలియపరిచింది ఆ పాపి అయినటువంటి ఆ యొక్క వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ. అదేవిధంగా ప్రియులారా, మనము కూడా మన పాపాలు ఎవరికాడ మనకు క్షమాపణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది అంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే. ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటల ప్రకారం నడుచుకున్న ద్వారానే మనకు క్షమాపణ దొరుకుతుంది, పరిశుద్ధత దొరుకుతుంది, నీతి నిజాయితీ దొరుకుతుంది, యథార్థత దొరుకుతుంది. అబద్ధాలు వదిలేస్తాము. క్రూరమైనటువంటి ఆలోచనలు మంచం మీద పనుకొని మనము క్రూరమైన ఆలోచనలు ఇవన్నీ మానేస్తామన్నమాట. ఎందును బట్టి మానేస్తామంటే ఆయన నోటి మాటను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి. ఎందుకు ఆయన ఆజ్ఞలు అంత మంచివే అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు నియమాలు పెట్టినాడు, మంచివే. నా ఆజ్ఞలు మీకు తేలికైనటివే, భారమైనటివి కాదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది పిల్లల. కనుక ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. చూడండి, ఇంకా ఆయన దగ్గర ఏమేమి దొరుకుతాయి చూస్తాం. కొన్ని మాటలు లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 24వ వచనము మాట చదువుతుంది. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ యొక్క తప్పిపోయిన కుమారుని విషయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆ తప్పిపోయిన కుమారుడు దొరికినందుకు ఆ తండ్రి చాలా సంతోషపడుతున్నాడు. అలాగే ఆయన పిలిచి మనల్ని పరిశుద్ధపరిచి యథార్థతగా ఉనికి పిలిచి నిన్ను ఆ నిలువరమైన పట్టణంలో తల ఎత్తుకొని బ్రతికే బిడ్డలుగా ఉండాలనుకున్న దేవుడు ఈ పాపాలను క్షమిస్తాను, నా దగ్గరికి రమ్మని చెప్పినాడు. ఇతను ఈ యొక్క కుమారుడు అతని ఆస్తి అంతా తీసుకొని పోయి చెడు తిరుగులు, వ్యభిచారము,
ఏవేవో దుబారా ఖర్చులు చేసి చాలా తప్పులు చేసి డబ్బులంతా పోగొట్టుకొని చివరికి ఏమైంది అతని పరిస్థితి అంటే పందులకు వేసే పొట్టు తిండికి సిద్ధపడినాడు. అంతా పోగొట్టుకున్నాడు. తండ్రి ఆస్తిని అంతా కరగదీసేసి పోగొట్టుకునేసి ఏంటి అవన్నీ పంద్యాలు, వ్యర్థమైన వాటికి పంద్యాలు కట్టి వ్యభిచారం చేసి డబ్బంతా పోగొట్టుకున్న తర్వాత అతన్ని చూసేవారు ఎవరు లేక ఒక యజమాని కడిగిపోతే ఆ పందుల దాంట్లో పని చేయంటే ఆ పందులు తిని పొట్టుతున్న కడుపు ఆకలిస్తుంది, పొట్టు నింపుకుందాం అనుకుంటే అతను కూడా అలసి పంపించినాడు. ఈ పందులు వేసిన పొట్టు మీకు కాదు వాటికని చెప్పేసి అప్పుడు వచ్చింది అతనికి ఆలోచన, మంచి ఆలోచన. ఏమొచ్చింది? నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు కూలీగా తృప్తిగా భోజనం చేస్తున్నారు, కూలీగా పనిచేస్తున్న నా తండ్రి దగ్గర తృప్తిగా భోజనం చేస్తున్నారు. నా తండ్రి దగ్గరకు పోతే నేను తృప్తిగా అన్నం దొరుకుతున్నాను నాకని ఆలోచన వచ్చింది. తండ్రి ఆలోచన వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత ఆ తండ్రి పనివానిగా మళ్ళీ చూడలేదు. అప్పుడు తప్పిపోయిన నా కుమారుడు, చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికినాడని ఒక గొప్ప విందు చేసినాడు. ఉంగరం తొలగించినాడు, బట్టలు ఇచ్చినాడు, మంచి బట్టలు, ప్రశస్తమైన బట్టలు ఇచ్చినాడు, ఉంగరం తొలగించినాడు, చెప్పులు తొలగించినాడు. ఒక మంచి కొవ్విని దూరం చేసి పండగ చేసుకున్నాడు. ఎందుకు? ఇంకా ఈడు నా ఆస్తి తీసుకొని పోయి ఎక్కడ చచ్చిపోయిండో, ఏం కథో, ఎలా దుబారా ఖర్చు చేసుకుని ఏం చేసిండో ఇంకా చనిపోయినాడు అనుకొని వదిలేసినాడు. మళ్ళీ తిరిగి వచ్చినసరికి వాడు పాపపు మనిషే అయినప్పటికీ ఆయన కన్నా ఉపయోగం అంటారు కదా, వచ్చి అక్కడ దూరంగా ఉన్నానని కనుక్కున్నాడు. ఉరికెత్తా పోయి మెడ మీద ముద్దు పెట్టుకొని ఈ గొప్ప పండుగ చేసినట్టు పెద్దవాడు వచ్చి వాని ఆస్తి అంతా వాడు తీసుకొని పోతే మళ్ళీ వచ్చి వానికి నువ్వు ఇట్లా విందు చేసి వాని సన్మానించి ఏదో మంచి పేరు చేసి వచ్చినాడని అన్నప్పుడు ఆయన తండ్రి అంటాడు, నాయన నువ్వు నాతో కూడా నా ఆస్తి సోగం తీసుకొని నువ్వు సుఖంగానే ఉంటుంది. వాడు పోయి చనిపోయి మళ్ళీ బ్రతికినాడు, తప్పిపోయి మళ్ళీ దొరికింది అని చెప్పినప్పుడు ఆ యొక్క మాటల చేత అతను కూడా ఆలోచన చేసి తమ్ముని స్వీకరించినట్టుగా మనము చూస్తాం. కనుక తప్పిపోయిన కుమారుడు దొరికినాడు బిడ్డ. అలాగే యేసుక్రీస్తు మన పొరపాట్లతో, ఆలోచనలతో, పనికి మాలిన వాటితో, ఈ లోకం సంబంధమైన వద్దురానాయనని చెప్తుంటారు తల్లిదండ్రులు. ఈ పని వద్దు, ఈ యొక్క అడ్డ పని చేయవద్దు, ఈ మంచి పని చేయని చెప్తే వినరు. అంత అయిపోయినాక ఏదో ఆకులు కలిపితే ఏదో పట్టుకున్నట్టు అంత అయిపోయేదాకా వారి జీవితం వారికి తెలిసి వచ్చేది కాదు. కానీ అంతా అయిపోయి నువ్వు బ్రతుకంతా చెడిపోయి ధనం లేక పాపంలో పడి ఆ పాపానికి బానిసై బ్రతుకుతున్న నిన్ను దేవుడు, రారా నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను పవిత్రపరుస్తాను, మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయంటున్నాడు దేవుడు. మళ్ళీ కొత్తగా బ్రతుకునేవి, నీ పాపాలు తీసివేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. వారికైతే పాపాన్ని తీసివేసే అధికారం లేదు, కానీ ఇక్కడ అందరికంటే సృష్టికర్త శ్రేష్ఠుడు, ఇక్కడ పరిశుద్ధుడు, పవిత్రుడు ఉన్నాడు. నీ పాపాన్ని తీసివేసే అధికారం నా దగ్గర ఉంది, తీసివేస్తాను, పవిత్రతంగా బ్రతుకు, మళ్ళీ అవకాశం ఇస్తున్నా, మచ్చ లేకుండా మళ్ళీ బ్రతుకు. నువ్వు నా దగ్గర ఎలా ఉండాలంటే నీ మీద ఒకడు ఏలెత్తు చూపు విధంగా అక్కడ నువ్వు తల దించుకొని ఉండకూడదు. తల ఎత్తుకొని నా పాపము నా యేసయ్య కలువరి శిలువలో కార్చి నన్ను పవిత్రం చేసినాడని నీకు పెద్ద కేక వేసి నువ్వు అక్కడ చెప్పాలి అని దేవుని ఆలోచన ప్రియులారా. కనుక ఎంత పనికిమాలైన ఆ తండ్రి కుమారుని స్వీకరించినట్టుగా దేవుడు కూడా ఎంత పాపంలో నువ్వు నేను అందరం ఉన్నా ఆయన ప్రేమించి పిలిచి, ఎప్పుడు ఆయన ద్వారాలు ఓపెన్గానే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన అడగాలే, కానీ క్షణం అంటే క్షణం లేట్ చేయక ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, పాపను తీసివేసి పరిశుద్ధత ఇచ్చి తన రాజ్యంలో పెట్టుకునే దేవుడు ఎప్పుడు సిద్ధం కలిగి ఉంటాడంట ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు ఒప్పుకుంటే చాలు నా బిడ్డ, పాపం అంతా తీసేస్తాను, మళ్ళీ ఎప్పటికీ గుర్తు కూడా చేసుకోను అని ఆయన విలువైన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇలా. కనుక మనము ఒకసారి రక్షణలోకి వచ్చినాక మళ్ళీ రక్షణ పోగొట్టుకోకుండా, చాట్లాలు చేయకుండా,
రక్షణ తీసుకున్నాక ఒకపారి ఆ యొక్క స్త్రీ తప్పు చేసి దేవుని మాట చేత కట్టబడి వచ్చి చక్కని ఆరాధన చేసింది కదా. ఆ అత్తరు పగలగొట్టి వెంట్రుకలతో తుడిచి కన్నీరుతో పాదాలు తుడిచి ఇంత గొప్ప కార్యం నీవు నేను కూడా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంది ఆ కార్యం అంటే మనము సృష్టికర్తను ప్రేమించి ఆయన చేసిన మంచిని మనము ప్రకటించే పిల్లలుగా ఉండాలని. ఆయన కలువరి శిలువలో సువార్తని, కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం గురించి నీవు వివరించాలి. ఆయన మరణం గురించి నీవు తెలియపరచాలి. ఎందు నిమిత్తం ఆయన దేవుడైంది కూడా ఆ యొక్క 2 మేకులకు కొట్టబడి గుద్దబడి చీల్చబడి రక్తమంతా కార్చినాడు అనేది ఆ వివరము నీవు బిడ్డలకు తెలియపరచాలి. అలాగా నీవు ఆరాధన చేయాలి. ఆయన శ్రమలన్నిటినీ నువ్వు తెలియపరచాలి. నేను అందరూ ఆయన రక్షణకు వచ్చిన పిల్లలందరూ రక్షణ లేని పిల్లల కోసము తెలియపరచాలి. పిల్లలు అదే దేవుని మంచి సువార్త అంట. రక్షణలో ఉన్న పిల్లలందరూ రక్షణ లేని పాపములో పడి చచ్చిపోయిన వారి జీవితాలలో మేలుకొల్పేదానికి వారిని ఆ బ్రతుకులలో చచ్చిపడిపోయి ఉంటారు, బానిసై ఉంటారు. వారిని లేవనెత్తడానికి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన నీవు, ఆయన రక్షించుకున్నటువంటి నీవు, నీ పాపాలు తీసివేయబడిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనాన్ని వారికి తెలియపరచాలి. నీవు సాక్షిగా ఉండాలి నాకు అంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది అని గ్రంథం తెలుస్తుంది. చాలా గొప్ప సాక్షి సమూహం ఉంది. చాలామంది గొప్పవారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గొప్ప సాక్షి సమూహము క్రీస్తు కోసము పనిచేసిన వారు, క్రీస్తును ధరించుకొని పనిచేసిన వారు గొప్ప సాక్షి సమూహం గ్రంథంలో ఉంది. నీవు నేను కూడా అందరం కూడా అలాంటి స్థితిలో ఉన్నామని దేవుడు తెలియపరుస్తున్నాడు. గొప్ప సాక్షిగా నువ్వు బ్రతకాలి దేవునికి. ఏంది నీ సాక్ష్యం అంటే పనికిమాల మన జీవితాలలో ఆయన పవిత్రపరిచి పరలోక రాజ్యం చేర్చుకోవాలనుకుంటున్నదే. అంతకన్నా మంచివాడు ఎవరున్నారు చెప్పండి. కనుక ఆ మంచితనాన్ని ప్రభువును ఎరుగని పిల్లలకు చెప్పాలి. అదే సువార్త. అందుకే 4 దిక్కులకు వెళ్ళి నా యొక్క రాజ్య సువార్త తెలియపరచండి. నా యొక్క మరణమును వివరించండి, ప్రచురించండి, తెలియపరచండి. సృష్టికర్త అయిన దేవుడు చాలా పవిత్రుడు. పాపాన్ని తీసివేసే దేవుడు. ఆయన పాపంలో ఉన్న మగ్గిపోయి చచ్చిపోయి ఆ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి వారికి దేవుని దగ్గర కొత్త జీవితం దొరుకునని నీవు దేవునికి సాక్షిగా ఆయన అమూల్యమైన మాటలు తెలియపరుస్తూ రక్షణ లేని పిల్లలను రక్షించడమే అసలైన ఆరాధన. పిల్లలు ఆరాధన అయితే నువ్వు ఒక్కరిని కూర్చొని కొనుక్కోవడం అయితే కాదంట. నాకు ఇది లేదు ప్రభా, అది ఇలా ప్రభా, ఇల్లు లేదు ప్రభా, వాకి లేదు ప్రభా, నన్ను ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి ప్రభా అనేది కాదు. ఏంటి ఆత్మను రక్షించే బాధ్యత కలిగి ఉండడం నిజమైన ఆరాధన. ఒక మనిషిని క్రీస్తు వైపుకి పరిచయం చేయడము నిజమైన ఆరాధన. ఏంది? నీవు ఆల్రెడీ రక్షించగలిగిన బిడ్డవు. ఆయన కావాల్సింది ఎవరు? ఆయన వచ్చింది ఎవరి కోసం? ఎవరి కోసం వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువు? నేను నీతిమంతులను పిలువరాలేదన్నాడు. పనికిమాలను పిలువవచ్చి తినన్నాడు. బుద్ధి లేని వారి, పాపంలో ఉన్న వారి, వ్యభిచారులను, దొంగలు, చోరులను, పనికిమాలందరినీ రక్షించడానికి వచ్చిన కానీ నీతిమంతుల కోసం కాదు నేను వచ్చింది. వారు ఎలాగో నా బిడ్డలే. వాళ్ళందరి ఒకప్పుడు నేను ఆ యొక్క పరలోక రాజ్యంలో సంతోషపడ్డాను. ఇంకా నాకు కావాల్సింది పాపంలో చచ్చి పడిపోయిన వారి జీవితాలను లేపనికి మీరు నా శిష్యులుగా లేక నా యొక్క ఆలోచనలు వారికి చెప్పండి. నా శిష్యులుగా, నా సైనికులుగా, నా సారూప్యత ధరించుకొని కొత్త వారికి పరలోక రాజ్యానికి అవకాశం వచ్చే విషయాలు వారికి చెప్పండి. అది నిజమైన ఆరాధన అని దేవుడు గ్రంథమంతలో కూడా తెలియపరుస్తున్నాడు. కనుక అట్టి స్థితిలో మనము ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే ఆయన తప్పిపోయిన నాణ్యము కూడా ఆయన ఆమెకు ఒక నాణ్యం పోయింది, మళ్ళీ దొరికితే అది దేనికి సాదృశ్యంగా దేవుడు తెలియపరిచినాడంటే ఒక నాణ్యం ఒక ఆమెకు పోయింది ఇంట్లో,
ఇల్లంతా ఊడ్చింది. సరే చాలా మాటలు ఊడ్చిన తర్వాత కనపడిన ఆ నాణ్యం గురించి లేక ఆ బంగారు వస్తువే కానివ్వండి, దాని గురించి ఊరంతా చెప్తుందంట. అయ్యో పోయిందనుకున్నా, వారమే అయింది కొని, బంగారు విలువైంది, చాలా డబ్బులు పెట్టుకున్నా, ఇల్లంతా ఎత్తుకున్నాడు ఎక్కడ చిక్కిందమ్మా, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తాను. అలాగే నువ్వు నేను కూడా రక్షించబడిన పిల్లలు, సృష్టికర్త అయిన దేవుడు గొప్పవాడమ్మా. మనము ఉగ్రత దినమందు ఎంత బంగారం వేసినా, ఎంత వెండి వేసినా, ఎంత ఇత్తడి, ఎంత ఇనుము వేసినా కూడా మనం అప్పుడు రక్షింపబడలేమంట. ఎప్పుడు? ఉగ్రత దినంలో. ఉగ్రత దినంలో ఇంత బంగారు ఇచ్చాను నన్ను రక్షించు ప్రభు అంటే కాదు, ఇదంత వెండి ఇస్తాను నన్ను రక్షించు ప్రభు అంటే కాదు. ఆ దినంలో చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ఈ దినము ఊపిరి ఉండగానే మనము ప్రభుని నమ్ముకోవాలి. ప్రభుని నమ్ముకోకుంటే అపవాదిగానికి తయారు చేసిన ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నాయన పిల్లలారా, ప్రాణం ఉండగానే చెప్పండి, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి. అది అలా చేస్తే మనకు మంచిది. కనుక దేవుడు ఆయన విలువైన ఆలోచనలతో మన ఆలోచన విధానము సత్యంలోకి మళ్ళించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తన నుంచి చిన్న